గురువుగారు, విష్ణుమూర్తికి సహస్రనామాలు ఉన్నాయి. ఏ నామంతో పిలిచినా ఆయన భక్తుల్ని ఆదుకుంటూ ఉంటాడు. కానీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేకంగా శ్రీనివాస, వెంకటేశ, బాలాజీ అనే నామాలు బాగా ప్రసిద్ధిగాంచినాయి. అసలు వీటికి వ్యత్యాసం ఏంటి? ఏదైనా ఉందా, లేకపోతే వాడుక భాషలో జనబాహుల్యంలో అలా వెళ్ళినాయి అంటారా? స్వామిని ఏ నామంతో పిలిచినా పలుకుతాడు. అనంత నామధేయాయ, అనంత 1000 కాదు, అనంత నామాలు ఉంది. అనంత నామాలు ఉన్న ఏ భక్తునికి ఏ పేరు సౌలభ్యంగా వస్తే ఆ పేరుతో స్వామిని పిలిస్తే పలుకుతాడు. శ్రీనివాస, వెంకటేశ అంటే ప్రకృత ఆ క్షేత్రానికి అధిపతి అనే ఒక నామం. పాపములు పరిహరించే ఆ కొండపైన తాను ఉన్నాడు కాబట్టి వెంకటేశ అది సరిపోతుంది. శ్రీనివాస అన్నట్టయితే కామన్, అది నామం, సర్వసాధారణ నామం. అంటే ఏమి? శ్రీ అంటే లక్ష్మీదేవి, లక్ష్మి అతని హృదయములో నివాసము చేస్తూ ఉంది కాబట్టి శ్రీనివాసుడు, లక్ష్మీ నివాసుడు. లక్ష్మీ నివాసం అంటే వెంకటేశ్వర స్వామి కావచ్చు, రాముడు కావచ్చు, మూలమూర్తి నారాయణుడు కావచ్చు, ఎవరైనా శ్రీనివాసులే. అయితే ఆ శ్రీనివాస అనే శబ్దము ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామికి కూడా, ఇది కామన్గా ప్రతి శ్రీహరికి ఆ భగవంతుని విష్ణువు యొక్క ఏ అవతారములో అయినా శ్రీనివాసాన్ని పిలవచ్చు. ఇచ్చట ప్రత్యేకంగా స్వామి సంపద్భరితమైనటువంటి, శ్రీ అంటే సంపత్తు, ఆ సంపత్తుకు నివాసం. ఇక్కడ చూడండి, వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు. వరాహస్వామితో చెప్పాడు, నీదే స్థలము, మున్ముందు నా భక్తులు ఎక్కువ వస్తారు, ఎవరొచ్చినా నీ దగ్గరికి పంపిస్తాను అంటే అతనిలో అంత కమాండ్ ఆ విధంగా ఉంది. అంటే సంపద విశేషంగా వస్తుంది. అది లౌకికంగా ఇది పురాణాలు పక్కన పెడతాం. లౌకికంగా చూస్తే కూడా ఇప్పుడు ఈ భూమిలో, ఈ ప్రపంచములో, ఈ భూవలయంలో ఎన్ని రాజ్యాలు ఉందో, ధార్మిక సంస్థలు, అది హిందూ దేశం కావచ్చు, ఇతర దేశీయ ధార్మిక సంస్థలు కావచ్చు, అన్నిట్లో టాప్ మోస్ట్ అర్నింగ్లో, ధన సంపాదనలో తిరుపతి. ఒకప్పుడు వాటికన్ సిటీ చెప్పేవాడు, ఇప్పుడు తిరుమల ముందుగా వాటికన్ సిటీ కూడా కాదు. అంటే ఆ సంపత్ అనేది ఆ స్వామి యొక్క ప్రభావం వల్ల అతడు గ్రహిస్తున్నాడు. అతనికి డబ్బొద్దు, అతడు ఉండే చోట డబ్బు, ఆ విధంగా ధనం వస్తుంది. శ్రీ సంపద, సంపదలో నివసించేవాడు. వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు. తన పెళ్లికి అప్పు చేశాడు. 14 లక్షల రామ టెంకలు అని చెప్పేసి బంగారు నాణ్యాలు అప్పు చేసి కుబేరు నుంచి తీరుస్తాను, చక్రవడ్డీ వేసుకున్నాడు. ఎప్పుడంటే కలియుగం అయ్యేంత లోపల తీరుస్తాను. అందుకే ఇంత సంపాదన ఎందుకు వస్తుంది అంటే ఆ కుబేరు దగ్గర తీసిందంతా, ఈ డబ్బంతా కూడా ఖర్చు పెట్టి కుబేరా నీకు మళ్ళీ ఇచ్చేస్తానని చెప్పాడు. అంటే సంపద్భరితమైన స్థానములో ఉన్నాడు కాబట్టి శ్రీనివాసుడు. కామన్గా శ్రీనివాస అంటే భగవంతుడు శ్రీహరిని శ్రీనివాసాన్ని కూడా పిలవచ్చు. అందరికీ ఇది సమన్వయం అవుతుంది. Like and subscribe Eagle Media Works.